ఆస్కర్ వేదిక మీద మన సినిమాలు అనేది మొన్నటిదాకా అందని ద్రాక్ష పండే కావచ్చు. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. జక్కన్న బేషుగ్గా వెళ్ళొచ్చాక మన సినిమాల్లో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. లేటెస్ట్ లాపతా లేడీస్ని ఆస్కార్కి ఇండియన్ ఎంట్రీగా పంపిస్తున్నారు. నాటు సాంగ్ ఆస్కార్ వేదిక మీద మార్మోగిన తర్వాత ఆస్కార్ మనకు మరింత దగ్గరగా కనిపిస్తోంది. ఆస్కార్లో నిలవాలంటే ఏం చేయాలి, గెలవాలంటే ఏం చేయాలనే మాటలు చాలా సులువుగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు అందని ద్రాక్ష పండులా ఊరించిన ఆస్కార్ ఇప్పుడు ఫ్రెండ్లీగా కనిపిస్తోంది. లేటెస్ట్గా మన దేశం తరపున ఆస్కార్కు అధికారిక ప్రవేశం పొందింది లాపతా లేడీస్. ఆమిర్ ఖాన్ నిర్మించిన సినిమా లాపతా లేడీస్. ఆయన మాజీ సతీమణి కిరణ్ రావు డైరెక్ట్ చేశారు. 2001లో జరిగిన కథగా తెర మీద చూపించారు. నవవధువులు ట్రైన్ జర్నీ చేస్తారు. పొరపాటున ఒకరి స్థానంలో మరొకరు చేరుతారు. ఆ తర్వాతేమైందన్నది లాపతా లేడీస్ కథ. సరిహద్దులు దాటి మెప్పించింది ఈ సినిమా. సోషల్ మీడియాలో మౌత్ టాక్తో హిట్ అయింది. ఈ సినిమా ఆస్కార్ తప్పక గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పలువురు సెలబ్రిటీలు. ప్రతి క్యారెక్టర్ న్యాచురల్గా బిహేవ్ చేసింది. కథ మన పక్కనే జరుగుతున్న ఫీల్ క్రియేట్ చేశారు డైరెక్టర్. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది నెటిజన్ల మాట.